రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు మెడికవర్ హాస్పిటల్, విక్రమసింహపురి యూనివర్సిటీ మరియు నేషనల్ సర్వీసెస్ స్కీమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్షాప్ విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య నిపుణులు మరియు పోలీసు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ లావణ్య, విఎస్యు రిజిస్టర్ డాక్టర్ కె సునీత, విఎస్యు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ విజయ, సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు మరియు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ బృందం డాక్టర్ దినేష్, డాక్టర్ ఉదయ్, డాక్టర్ ప్రకాష్, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు డాక్టర్ ఉదయ్ శంకర్, అల్లం డాక్టర్ సచరిత, డాక్టర్ సుబ్బారెడ్డి, విద్యార్థులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ వారితో పాటు నెక్స్ట్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాళ్ళు కోఆర్డినేటర్స్ అండ్ మెడికవర్ హాస్పిటల్ కలిసి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ గుడ్ సమారిటన్ వర్క్ షాప్కి అటెండ్ అయ్యారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విక్రమసింహపురి యూనివర్సిటీ అండ్ నేషనల్ సర్వీస్ స్కీమ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇది మెయిన్ దీని ఎజెండా ఏంటంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఫర్ మెయిన్. ఇక్కడ ఏంటంటే మనము విక్రమసింహపురి యూనివర్సిటీలో యూత్ అన్నమాట. సో మెయిన్ యూత్ని కాన్సన్ట్రేట్ చేసి రోడ్ సేఫ్టీ గురించి యాక్సిడెంట్స్ మనం ఎలా ప్రివెంట్ చేయగలగాలి, వన్స్ ప్రివెంట్ చేసిన తర్వాత యాక్సిడెంట్స్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ సరౌండింగ్ చుట్టుపక్కల వాళ్ళు ఒక సత్ప్రవర్తన కలిగి గుడ్ సమారిటన్ లాగా ఎలా బిహేవ్ చేయాలి, దానివల్ల మనకు పేషెంట్స్కి, మన సొసైటీకి, మన దేశానికి మనం ఎంతో మేలు చేసేవాళ్ళం. సో ఈ ఉద్దేశంతోనే మనం పిఎం రాహత్ అనే ప్రోగ్రామ్ను కూడా మన ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేశాం. ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. అంటే ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఎనీ హాస్పిటల్ ఇట్లా పిఎం రాహత్ మనకు ఏ హాస్పిటల్స్ అయిన స్కీమ్ ఉందో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ కార్డ్ స్టేటస్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్ పేషెంట్ మనము యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే తీసుకొచ్చి అడ్మిట్ చేసి ఎమర్జెన్సీ చేసిన తర్వాత అప్పుడు 7 days వరకు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది. వన్స్ ఆ 7 days తర్వాత పేషెంట్ని మనం కండిషన్ బట్టి ఐసీయూ నుంచి వార్డుకి కానీ రూమ్స్ కానీ షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఫెసిలిటీని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో దట్ మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా అంటే చాలా మందికి మనకు అనుకుంటూ ఉంటారు ఎలా తీసుకెళ్ళాలి, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మెయిన్ మన ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే యూత్లో మనం కనుక ఈ హ్యాబిట్ని ఇప్పటి నుంచే మనం అలవాటు చేస్తే సో దట్ రేపు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత బెటర్ ప్రొడక్టివ్గా అవుతారు. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఈ మెసేజ్ పాస్ చేస్తూ ఉంటారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ విక్రమసింహపురి యూనివర్సిటీ వాళ్ళకి, ఎన్ఎస్ఎస్ వాళ్ళకి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెరీ థాంక్స్. ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీలో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి మరియు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నటువంటి యూనివర్సిటీ అధికారులకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా ఈరోజు ఎస్పీ గారు ఈ ప్రోగ్రాంకి రావాల్సి ఉంటే వేరే ఎమర్జెన్సీ కారణాల వల్ల రాలేకపోయారు. అటెండ్ అయ్యే అవకాశం ఇచ్చినటువంటి మా అధికారులకు అందరికీ నమస్తే. ఈ రోడ్ సేఫ్టీ అనేది సమాజంలోని ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలను వినియోగించుకొని అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రియాక్ట్ కావాలి, లేదంటే జరగకుండా ఏ మాదిరి ప్రికాషన్స్ తీసుకోవాలనే గురించి సొసైటీలో అనేక ఆర్గనైజేషన్స్ అవగాహన కల్పిస్తున్నాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు స్టాటిస్టికల్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబానికి మరియు సొసైటీకి మేజర్గా మనం రోడ్డు మీద వచ్చినప్పుడు తీసుకోవాల్సిన మినిమం ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా మేము ప్రయాణం కొనసాగించాలని ముఖ్యమైన యువత టూ వీలర్ జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, లైసెన్స్ పెట్టుకోండి, ఇన్సూరెన్స్ పెట్టుకోండి, బండికి రిజిస్ట్రేషన్ కాగితాలు పెట్టుకోవాలి, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, మరియు తాగి డ్రగ్స్ యూజ్ చేసి డ్రైవింగ్ చేయొద్దు. 4 వీలర్స్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి. బండి యొక్క కండిషన్ కూడా ముఖ్యంగా మెకానికల్ రిపేర్ లేకుండా చూసుకొని, మరియు చిన్న విషయం అయినా సరే అతి ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు 10 నిమిషాల ముందు బయలుదేరండి.
లేటుగా బయలుదేరి రోడ్డు మీద ఆ టైం